హరిశ్రం సమాజంతో ముందుగా హెడ్లైన్స్. సోలిపేట రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనం. దుబ్బకలో దివంగత ఎమ్మెల్యే విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. ఎన్నికల్లో గెలవలేమనే దురుబుద్ధితోనే బాబు అక్రమ అరెస్టు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు బెదిరింపు. టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మాజీ ఎమ్మెల్యే చందారావు మధ్య వాగ్వాదం. పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఒకరిపై మరొకరి మధ్య మాటలు యుద్ధం. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే సోలిపేట రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనం అని వామపక్ష భావజాలం జర్నలిస్టులు సంక్షేమం కోసం గనుతో పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తిగా అందరికంటే భిన్నంగా ఉండేవారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బకలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగారెడ్డి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ఊహించలేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో జోడేళ్లుగా రామలింగారెడ్డితో కలిసి పనిచేశామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరజిత్ లో వైకుంఠ చూపితే ఇక్కడికి ప్రజలు నమ్మి మోసపోయారని అన్నారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని వ్యాఖ్యానించారు. ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ సీఎం అయ్యేది కేసీఆర్ఏనని ధీమా వ్యక్తం చేశారు. సోలిపేట్ కుటుంబానికి అండగా ఉంటానని, రాజకీయంగా నిలబెడతానని అన్నారు. సభ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి పేరు పేరున నమస్కారం. నిజంగా లింగన్న విగ్రహం నేను ఆవిష్కరిస్తానని కలలో కూడా నేను కూడా ఊహించలేదు. అక్క అన్నట్టు జోడెడ్లలాగానే మేమిద్దరం కలిసి పనిచేసినాం. మేము అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లు ఎన్నో, హైదరాబాద్లో, సిద్దిపేటలో, సంగారెడ్డిలో, మెదక్లో, జైరాబాద్లో, మానుకోట, ఆనాడు మానుకోట రాళ్ల యుద్ధంలో నేను రామలింగారెడ్డి పక్క పక్కనే ఉన్నాం. ఒకవైపు బుల్లెట్ల వర్షం, ఇంకొక వైపు రాళ్ల వర్షం పడుతుంటే కూడా మేమిద్దరం పక్క పక్కకి నిలబడ్డాం. ఆ రోజు అంటే మా కళ్ళ ముందు ఒక బుల్లెట్ వచ్చి ఒక ఉద్యమకారి కడుపులో నుంచి రక్తం కారుతుంటే బుల్లెట్ నా పక్కన ఆయన బుల్లెట్ పట్టే నేను రామలింగాన్ని ఆయన ఎత్తుకపోయి రామలింగన్న కార్లో పడుకోబెట్టి దవాఖాన తీసుకుపోయినాం మా చేతుల మీదుగా. ఆ రోజు మొత్తం కార్ అంతా రక్తం పడిపోయింది. లింగన్న కారు మా బట్టలన్నీ రక్తంతో వచ్చినాయి. అట్లా ఎన్నో ఉద్యమ సందర్భాల్లో కలిసి పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మేము ఏదో ఎమ్మెల్యేలు అయితే మనం, మంత్రులం అయితే మనం, ప్రభుత్వం వస్తుందనో కాదు. ఒక ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం నీతి నిజాయితీగా పనిచేసినటువంటి నేపథ్యం. ఇలా ఆ భగవంతుడి ఆశీస్సులు, కేసీఆర్ గారి పట్టుదల, రాష్ట్రం వచ్చేసి ఇలా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. రామలింగారెడ్డి గారిది ఒక రకంగా వైవిధ్యాల సమ్మేళనం. ఆయన
కొన్ని రోజులు వామపక్ష భావాలలో ఉండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్ బూట్ల కింద నలిగిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బయట ఉంటే రానున్న ఎన్నికల్లో గెలవలేమనే దురుబుద్ధితోనే వైసీపీ సర్కారు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున బాబుపై చేస్తున్న కుట్రలను గాంధీకి చెబుతాం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలని కలిసి రావాలని కోరారు. కూడా సిమెన్స్ పంపించింది. జర్మనీ కంపెనీ సిమెన్ ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్లో ఒకటి. మొత్తం 371 బాబు గారు తినేశారు. ఏమి అసలు ఎట్లొస్తే మీ నోటికుండా దుర్మార్గం ఇది. ఈరోజు ఇది చూపించాం. రేపు కావాలంటే వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్లో కూడా సిమెన్స్ పంపించింది. జర్మనీ కంపెనీ సిమెన్ ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్లో ఒకటి. మొత్తం 371 బాబు గారు తినేశారు. ఏమి అసలు ఎట్లొస్తే మీ నోటికుండా దుర్మార్గం ఇది. ఈరోజు ఇది చూపించాం. రేపు కావాలంటే వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్లో కోర్సెస్ అన్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఎంటైర్ కోర్సు ఒక నేమ్ కింద ఉంది. సో రకరకాలుగా నేమ్స్ ఉంటాయి. దాని పేరు ఫోర్వీలర్. మంత్రి రోజాపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. అటు టీడీపీ ప్రెసిడెంట్లు కూడా బండారు ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇరుగు వర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి సమయంలో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అటువైపుగా ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. బండారు ఇంటి వైపు ఎవరు రాకుండా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తే మా యొక్క నాయకుడిని మీరు తీసుకెళ్తారనేసి మేము అందరం కూడా రక్షించుకోవడానికి మేము వచ్చాం. అయితే పోలీసులకి ఎటువంటి అధికారం ఉన్నదో తెలియట్లేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు అడ్డుకొని మా మీద గొడవలకు సృష్టించి మా మీద క్రిమినల్కి వాళ్ళు ముందస్తుగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలనేసి మీకు అందరికీ కూడా ఈ పత్రికా సమూహంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం అండి, బండారు సత్యనారాయణమూర్తి గారు ఏమైనా క్రిమినల్ చేశారా, లేదంటే ఏమైనా దొంగతనం చేశారా, లేదంటే ఏమైనా మానభంగం చేశారా, ఏమైనా మర్డర్ చేశారా? నాయకులకి లేవు. అయినా కానీ తప్పుడు కేసులు ఆ విధంగా కూడా కేసులు పెట్టి ఒక పక్క నుంచి కంటెంప్ట్ కోర్టులు వేల కొద్ది కేసులు గవర్నమెంట్ మీద ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఆజ్ఞానం లేదు. డిఐజీలు, డీజీపీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బోలం మల్లయ్య యాదవ్ కు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోదాడ పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఒకరిపై మరొకరి మధ్య మాటల యుద్ధం నడిచింది.
పబ్లిక్ క్లబ్ ఎన్నికలు జరగాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే చంద్రరావు పట్టుబట్టగా ఎమ్మెల్యే బొల్లం అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిక్ క్లబ్ సమావేశానికి సభ్యుడి హోదాలో మాజీ ఎమ్మెల్యే వేణంపల్లి చంద్రరావు హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్యే బొల్లం ఉన్నట్టు చూసి వేదిక వెళ్లడానికి చంద్రరావు నిరాకరించడంతో వివాదం మొదలైంది. మీ హయాంలో ఇంటి దగ్గర కూర్చొని కార్యవర్గాన్ని రాసుకోలేదా అని మాజీ ఎమ్మెల్యే చంద్రరావును ఉద్దేశించి ఎమ్మెల్యే బొల్లం వ్యాఖ్యానించారు. నీ పెత్తనాలు నడిపించిన కదా ఇంట్లో కూర్చొని కాగితాన్ని రాసిన కదా అట్లే వస్తుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీలు ప్రతినిధులతో ఉద్యోగాలు పొందిన యువతతో మంత్రులు ముచ్చటించారు. ఐటీ హబ్ లో గాంధీజీ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. లోకల్ పిల్లలు మీడియా పట్టు పెడితే ఆన్లైన్ ఎక్స్ప్లెయిన్ తీసుకోండి. సో ఇట్లా సూర్యాపేటలో ఇక్కడ ఐటీ జాబ్స్ చేస్తారు, ఎన్రోల్ చేస్తారు, పిల్లలకి వెళ్ళిపోతారు, తొందరపడి పెళ్లి చేసుకుంటారు, బాగా జీవితంలో సెటిల్ అయ్యారు లేదా మీ కంపెనీ పెట్టేదా తొందరపడి పేరెంట్స్ చెప్పి నేను 10 మంది ఉద్యోగాలు చెప్పు కొద్దిగా అందరూ కూడా అమ్మాయికి ఒకదాన్ని చేస్తారు, తొందరపడి అని చెప్పి పెళ్లి చేసిన ఇంకొక ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్. రమేష్ గారు రెడ్డి గారు వెళ్ళండి. మరి మీకు ఎందుకు భయపడుతున్నా పక్కా భయపడుతున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కంప్లీట్ చేసి మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ ఎవరైనా రిక్రూట్ చేసుకున్నారా? రిక్రూట్ చేసుకున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మూలపేట ప్రాంతంలో పర్యటిస్తున్న నారాయణను స్థానికులు ప్రశ్నించారు. కరోనా సమయంలో తాము చాలా ఇబ్బందులు పడ్డామని, మీకోసం పనిచేశామని, కానీ కనీసం తమను చూసే దిక్కు లేదంటూ నారాయణను నిలదీశారు. దీంతో స్థానికులకు సమాధానం చెప్పలేక ఆయన మెల్లగా జారుకున్నారు. కరోనా టైంలో తమరు ఎట్టపోయారు ఏమో సార్, హాస్పిటల్కి వచ్చి ఎక్కడ చూసారు సార్, బ్రెడ్లు లేవు. అయ్యా సారు చెప్పండి సారు, మేమేమన్నాం సారు సార్ని, మళ్ళీ ఎప్పుడు వస్తారు సారు, ఈరోజు వచ్చారు కదా, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వస్తారు, ఎన్ని సంవత్సరాలు వస్తారు. అయ్యారు మేము మనకి రామా, ఓట్ల మనకి రావాలా? ఏం సార్ మాట్లాడారు మమ్మల్ని? మా సమస్యలు కూడా చెప్పుకోకూడదా? దేనికి వచ్చినట్టు పోతున్నట్టు సార్.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్యం దుస్థితిని వివరిస్తూ సైకో పాలనలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపేటి సాయికృష్ణ అన్నారు. జాతిపితకు నివాళులర్పించిన అనంతరం చేతులకు సంకెళ్లు వేసుకుని చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు కేసులను ఖండిస్తూ ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా నిరసన తెలియజేయొద్దు అంటూ పోలీసులు అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సమూహంగా రాలేదని, కేవలం నివాళులర్పించిన తన భావ ప్రకటన స్వేచ్ఛను మౌనంగా వ్యక్తపరిచేందుకు వచ్చానని, అయినా చేయకూడదని హుకుం జారీ చేసి తీసివేయడం బాధాకరమని అన్నారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో అహింసా మార్గంలో పోరాడుతూ పౌర సమాజాన్ని మేలుకొల్పుతామని అన్నారు. సైకో పాలనలో సంకెళ్లు వేసింది ప్రతిపక్ష నేతకు కాదని, యావత్ ప్రజాస్వామ్యానికి వేశారంటూ సంకెళ్లు వేసుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో సంకెళ్లు ప్లకార్డులు ప్రదర్శించారు. జాతిపిత అహింసే పరమాయుధంగా ఈ స్వతంత్ర భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సమకూర్చిన మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ చిన్నప్పటి నుంచి మనం యువత విద్యార్థులుగా వారి యొక్క అహింసా మార్గాన్ని ఎంచుకొని మనం వారి ఆచరణ మార్గంలో నడుస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూస్తూ ఉంటే ఈరోజు సంఖ్యలు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఏపీ ప్రజాస్వామ్యానికి సైకో ముఖ్యమంత్రి సంఖ్యలు వేశారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ పేరుతో ఈరోజు మా యొక్క మొరని జాతిపిత మహాత్మా గాంధీ గారికి జయంతి సందర్భంగా నివాళులర్పించి మా యొక్క మొరని ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారికి నిర్ణయించడానికి రావడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే నేను రౌడుతో రాలేదు, జనాన్ని గ్యాదర్ చేసుకుని రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నా యొక్క నిరసనను, నా యొక్క బాధను మహాత్మా గాంధీ గారికి పూలతో నివాళులర్పించి కిందకు వచ్చి ఈ విధంగా తెలియజేద్దాం అనుకుంటే దానికి కూడా పర్మిషన్ లేదని చెప్పి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని ఎన్నో మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఈ విధంగా ముందుకెళ్తే స్కీముల్ని స్కాములుగా చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఆయన్ని అన్యాయంగా రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. మా పైన కేసులు పెడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా భారతదేశంలో మనం ఎదురు చూస్తుంది? భారతదేశంలో మనం కలలు కన్నా పాడతామని ఈరోజు రోడ్డు మీదకి వస్తే కేసులు, ఆడవారి మీద కేసులు, మహిళల మీద కేసులు, వృద్ధుల మీద కేసులు, విద్యార్థులు యువతల మీద కేసులు. ఏం చేసుకుంటారు ఈ కేసులు పెట్టి? ఏమొచ్చింది అంటే నేను 16 ఏళ్లు జైల్లో ఉన్నాను, నేను కోర్టు మెట్లెక్కాను, అందరూ కోర్టు మెట్లెక్కాలా, గౌరవప్రదమైన జీవితం బతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు కోర్టు మెట్లెక్కాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి నీచంగా ఆలోచిస్తూ ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అలాగే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, రక్షించండి ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ? ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ? ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ? రాజ్యాంగమా నీ విలువెక్కడ? ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ, రాజ్యాంగమా నీ విలువెక్కడ? ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ?
ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేస్తున్నారని ప్రజాస్వామ్యమా నువ్వెక్కడ రాజ్యాంగం 2 భూములకు వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా ఏమగ్నూరు మండలం కోటెకల్ విఆర్ఓ శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు చిక్కారు. కోటెకల్ గ్రామానికి చెందిన రైతు జయరాముడిని వారు 4,000 రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని బాధిత రైతు ఏసీబీ డిఎస్పీ వెంకటాద్రిని ఆశ్రయించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోటెల విఆర్ఓ శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లయితే తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఇద్దరు కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు, ర్యాలీలు, కొవ్వొత్తులు ప్రదర్శనలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. కుక్కట్పల్లి, నిజాంపేట్, అడ్డగుట్ట సొసైటీ, సనత్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు అభిమానుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 43,000 కోట్ల అక్రమ సంపాదన చేసిన జగన్ బెయిలుపై బయట తిరుగుతుంటే లేని కుంభకోణం పేరు మీద బాబు జైల్లో ఉన్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసుల్ని కేసుల్ని బాబు గారిని వెంటనే బాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని కడప జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో కొందరు యువకులు కాంతారా మూవీలోని పాటకు డాన్స్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఓ వలయం గీసి దాని చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు భద్రతా వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ క్యాన్ పట్టుకుని జనం మధ్యలో వినాయక కమిటీ సభ్యులు తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
కొట్టా నువ్వు వాడు చెప్తాడేమో మంచి ఇల్లే పంపి పంపినాడులే. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోలిపేట రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనం. దుబ్బకలో దివంగత ఎమ్మెల్యే విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. ఎన్నికల్లో గెలవలేమనే దురుబుద్ధితోనే బాబు అక్రమ అరెస్టు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు బెదిరింపు. టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మాజీ ఎమ్మెల్యే చందారావు మధ్య వాగ్వాదం. పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఒకరిపై మరొకరి మధ్య మాటలు యుద్ధం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీతి న్యూస్. లక్ష్యం సమాజం.